Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, దట్ హీ అవుట్ ఆల్వేస్ టు ప్రే కాన్స్టెంట్లీ. లూక్ 18 chapter 1 verses. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనము ఒకసారి చీమల్ని చూసుకున్నట్లయితే ఆ చీమలు తన ఆహారం కొరకు కొన్ని గింజలను తన యొక్క పొట్టలో చేర్చుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అయితే ఒక చీమ 69 సార్లు తనకంటే పెద్ద గింజను గోడపైకి తీసుకొని వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అది విఫలం చెందుతుంది. అయినను 70వసారి ఆ గింజను మోసుకొని గోడపైకి పెట్టుకొని. అలాగే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం ప్రార్థించినప్పటికీ ఆ ప్రార్థనలు నెరవేరినట్లు ఉంటాయి, కానీ కొన్నిసార్లు అవి ఆలస్యం అవుతాయి. అలాగని మనము ప్రార్థనను చేయకుండా ఉండకూడదు. పట్టుదలతో మనం ప్రార్థించి విజయాన్ని పొందుకోవాలి. మనం ఇక్కడ తెలుసుకున్నది ఏమిటంటే, చీమ తన పని ముగించే వరకు పట్టు విడవకుండా ఎలాగైతే నిరంతరం ప్రయత్నం చేసిందో, మనము కూడా మన జీవితంలో ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా ప్రార్థించినప్పుడు దాని యొక్క ప్రతిఫలము మనము పొందుకుంటాం. కాబట్టి మనమందరము అట్టి పట్టుదల ప్రార్థన కలిగి ఉన్నట్లు అట్టి ప్రార్థన ఆత్మ దయచేయమని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ మా జీవితంలోనూ విసుకక నిత్యము ప్రార్థించే విధముగా అట్టి ప్రార్థన ఆత్మను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.